అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది 30 ఫీట్ డాంబర్ రోడ్ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి యాప్రాల్ అండి. మనకి సికింద్రాబాద్‌కి, తిరుమలగిరికి దగ్గరగా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా చూస్తున్నారు. డూప్లెక్స్ విల్లా అండి. త్రిబుల్ బెడ్‌రూమ్ ఉంటుంది. త్రిబుల్ బాత్రూమ్ ఉంటుంది. 2 హాల్స్ ఉంటాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు. డూప్లెక్స్ విల్లా ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి యాప్రాల్ అండి. యాప్రాల్లో ఉంది. అలాగే మీరు డైరెక్ట్ ఓనర్‌కే ఫోన్ చేయొచ్చండి. పైన ఓనర్ నెంబర్ ఇవ్వటం జరిగింది. ఈ బిల్డింగ్‌కి ఎటువంటి కమిషన్ తీసుకోవటం జరగదు. డైరెక్ట్ ఓనర్స్ నెంబర్స్ ఇచ్చాము. మీరు డైరెక్ట్ ఓనర్‌తో మాట్లాడుకొని డైరెక్ట్‌గా మాట్లాడుకోవచ్చండి. మాకు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెస్ట్ ఫేసింగ్ 170 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా చూస్తున్నారు. లొకేషన్ వచ్చేసి యాప్రాల్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 43.9/35 అండి. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 3000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ర్యాంప్ చూస్తున్నారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. మొక్కలకు కూడా గట్టున్నారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా విట్రిఫైడ్ టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. అలాగే వరండాలో మొత్తం కూడా వాల్స్కి టైల్స్ వేశారు. ఇది నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా టైల్స్ వేసున్నారు. 170 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా ఇన్ యాప్రాల్లో ఉందండి. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. వాల్స్ అన్ని కూడా టైల్స్ వేశారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ అండి. లివింగ్ రూమ్ చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ చాలా స్పేసెస్ ఉంటాయండి. రూమ్స్ అన్నీ కూడా. ఇది ఈస్ట్ డోర్ అండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. విండోస్ కానీ డోర్స్ కానీ అన్ని పెద్ద పెద్ద సైజ్ ఇచ్చారండి. చాలా పెద్ద సైజు ఈ విండోస్ కానీ డోర్స్ కానీ. 8 ఫీట్ హైట్ అండి. డోర్స్ విండోస్ హైట్ కూడా 8 ఫీట్ హైటు. మీరు లివింగ్ రూమ్ చూస్తున్నారు. పైన మీకు ఓనర్స్ నెంబర్ ఇవ్వటం జరిగిందండి. డైరెక్ట్ మీరు ఓనర్తోనే కాంటాక్ట్ చేయొచ్చు. ఈ స్టేర్ కేస్ అండి. డూప్లెక్స్ పైన వెళ్ళటానికి. డైనింగ్ కిచెన్ చూస్తున్నారు. డైనింగ్ హాల్ కిచెన్ చూస్తున్నారు. డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు. కిచెన్ ప్లాట్ఫామ్ అండి. అలాగే కిచెన్ పక్కన మనకు పూజా రూమ్ ఇచ్చారు. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. కిచెన్. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా ఫ్రేమ్ మొత్తం గ్రానైట్లో చేశారు. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. కిచెన్కి పక్కనే ఉంటుంది వాష్ ఏరియా. ఫ్రేమ్ చూడండి మొత్తం గ్రానైట్లో చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్. 170 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 43.9/35. స్లాబ్ ఏరియా 3000 స్క్వేర్ ఫీట్స్ ఉంది. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి యాప్రాల్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. అన్నీ కూడా టైల్స్ వేశారు. 2/4 టైల్స్ అప్ టు స్లాబ్ హైట్. వాల్ హ్యాంగింగ్ కమోడ్ వస్తుందండి. అలాగే కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ ఇచ్చారు. అలాగే కన్సీల్డ్ డైవర్టర్స్ ఇచ్చారు. బాత్రూమ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానైట్లో ఫ్రేమింగ్ చేశారండి. అది ఎంత నీటిలో కూడా ఖరాబ్ కాకుండా ఉండటం కోసం గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు. కిచెన్, వాష్ ఏరియా, ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఓపెన్. స్టేర్ కేస్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. స్టేర్ కేస్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారండి. జిందాల్ స్టీల్ ఇచ్చారు. 304 జిందాల్ స్టీల్ ఇచ్చారండి. చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఎస్ఎస్ రైలింగ్. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము.
ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్లోకి వెళ్తున్నామండి. డోర్స్ అన్నీ కూడా టేక్లో ఇచ్చారండి. ఇది లివింగ్ రూమ్, చాలా పెద్దగా ఉంటుంది. డోర్ హైట్ 8 ఫీట్ ఇచ్చారండి. అలాగే విండోస్ హైట్ కూడా 8 ఫీట్ ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు. రూమ్ కూడా చాలా పెద్దదండి. ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ చాలా పెద్దది ఇచ్చారు. రోడ్ సైడ్ బాల్కనీలోకి వెళ్తున్నాము. రోడ్ సైడ్ బాల్కనీ అండి. ఇది గ్లాస్ రేలింగ్ అండి. ఎలివేషన్లో కనిపిస్తుంది మనకి గ్లాస్ రేలింగ్ మనకి ఈ బాల్కనీలో ఉంటుంది. అలాగే దీనికి ఆపోజిట్లో ఈస్ట్కి కూడా ఒక డోర్ ఇచ్చారండి. అది బ్యాక్ సైడ్ బాల్కనీలోకి వెళ్తుంది. అలాగే టెర్రస్కి వెళ్ళటానికి ఐరన్ స్టేర్ కూడా ఇచ్చారు ఇక్కడే. ఇది బాల్కనీ. బాల్కనీ నుంచి టెర్రస్కి వెళ్ళటానికి ఐరన్ స్టేర్స్ ఇచ్చారు. ఇది నార్త్ సెట్ బ్యాక్, నార్త్ బాల్కనీ. టెర్రస్కి వెళ్ళడానికి స్టేర్స్ అండి అవి. లివింగ్ రూమ్ చూస్తున్నారు. అన్ని డోర్స్ కూడా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారండి. ప్రతి డోర్ కూడా సెంట్రల్ లాకింగ్ ఇచ్చారు. గడులు లాంటివి పెట్టకుండా అన్ని లాక్స్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ ఫ్రేమ్ చూస్తున్నారు, మొత్తం టేక్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారండి. 170 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా ఇన్ ఏప్రాల్. అటాచ్డ్ వాష్రూమ్, గ్రానైట్ ఫ్రేమింగ్ అండి మొత్తం కూడా. వాష్రూమ్ కన్నిటి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ డోర్స్ ఇచ్చారు. టైల్స్ చూస్తున్నారు. అలాగే కన్సిల్ ఫ్లష్ ట్యాంక్ చూస్తున్నారు. 4x2 డిజిటల్ టైల్స్ వేసారండి అప్ టు స్లాబ్ హైట్ వరకు. వాల్ హ్యాంగింగ్ కమోడ్స్ వస్తాయి. బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చాలా పెద్ద రూమ్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు పైన ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి. డైరెక్ట్గా ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు. మీకు ఏం తెలుసుకోవాలన్నా కూడా డైరెక్ట్ పైన నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చండి. ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. బాత్రూమ్ ఫ్రేమ్స్ అండి మొత్తం గ్రానైట్లో చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. కన్సిల్ ఫ్లష్ ట్యాంక్ అండి అది. వాల్ హ్యాంగింగ్ కమోడ్స్ వస్తాయి, వెస్టర్న్ కమోడ్స్. ఈ కన్సిల్ డైవర్టర్ అండి. వాల్ మిక్చర్ బదులు కన్సిల్ డైవర్టర్స్ యూజ్ చేస్తారు. టైల్స్ అప్ టు స్లాబ్ హైట్ వరకు వేశారు. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. లగ్జరీ డూప్లెక్స్ విల్లా 170 స్క్వేర్ యార్డ్స్. స్పాట్ డైమెన్షన్ వచ్చేసి 43.9/35. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 3000 స్క్వేర్ ఫీట్స్. ఏప్రాల్ సికింద్రాబాద్. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,60 lakhs అండి. 1,60,00,000. 9885224888. Like, comment, share and subscribe for more videos. Thank you for watching.